నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఏపీ కేబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ కేబినెట్ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం పలు అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై జిల్లాలో సమీక్షించాలని ఇన్ఛార్జి మంత్రుల్ని సీఎం ఆదేశించారు. మంత్రులు పరిష్కరించవలసిన పనుల్ని తమ దృష్టికి తీసుకువస్తే ఎలా సీఎం ప్రశ్నించారు. ఇలా సీఎం ప్రశ్నించారు. ఇక చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగ్ లో ఉంచడంపై పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సూర్యఘర్తో అనుసంధానం చేశారని మంత్రులు చెప్పారు. అయితే సూర్యఘర్తో సంబంధం లేకుండా చూడాలని, దీనిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇప్పటికే లబ్ధిదారుల పేరిట స్థలాలు రిజిస్టర్ అయి ఉన్నాయని మరికొంతమంది మంత్రులు చెప్పారు. ప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్య భారతి భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని పవన్ పేర్కొన్నారు. గురువారం సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. సుబ్రహ్మణ్య భారతి భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని పవన్ పేర్కొన్నారు. చెన్నైలో పెరిగిన తాను సుబ్రహ్మణ్య భారతి జీవితం నుంచి 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1 మాతృభూమి పట్ల నిర్భయమైన నిబద్ధత, 2 మాతృభాషపై ప్రేమ, 3 బహుభాషా నైపుణ్యాలు, ఇతర భాషల పట్ల గౌరవం. ఈ 3 విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్లి ఇలాంటి కంపెనీలతో సమావేశమయ్యారా అని ప్రశ్నించారు. యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ వేరు, ఆ తర్వాత లోకేష్ వేరు. ఆయనతో అరగంట మాట్లాడగలిగే నాయకులు మీ పార్టీలో ఉన్నారా? ఆలోచించుకోండి అని హితో పలికారు. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో, గత పాలకులు ఎలా పనిచేశారో మనం చూసాం. నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా, అమరావతి అభివృద్ధి లక్ష్యంగా, అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి, ప్రశంసిద్దామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడతారు. తర్వాత మాట్లాడతా. అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి 10,000 మందికి పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, గౌరవ మంత్రి, ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లంట తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో, కొంతమందితో, గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీల్ని
గూగుల్ కానీ, అడాబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీ స్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటానికి చాలాసేపు పట్టే పరిస్థితి. క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుల్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు పిన్నెల్లి సోదరుల్ని A6, A7 నిందితులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. నేడు రాష్ట్రంలో బలహీన వర్గాల వారిపై ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు. రాష్ట్రంలో కుల వివక్షత, హ్యూమన్ రైట్స్ వయోలేషన్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. గురువారం బారోత్సవ్ భవన్ లో సిపిఎం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యురాలు బి రమాదేవి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు. ఇండిగో సమస్య రావడానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ల పేరుతో అంగన్వాడీ విద్యార్థులకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లల్ని బలి చేయొద్దు, మీరు అంగన్వాడీలు దాన్ని బలపరచాలి, ఇంకా స్ట్రెంథన్ చేయాలి. అది జరగాలంటే అంగన్వాడీలు పూర్తి స్థాయి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫుల్ టైం పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులు గుజరాత్ హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. వీళ్ళకి మన టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకు 24,000, ఆయాలకు 20,000 వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి అని. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు డిమాండ్ చేస్తున్న దానికన్నా కూడా ఎక్కువ, వాళ్ళు కనీసం 15,000-16,000 అని వస్తాను కదా సమ్మె అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా రాలా. 1000 కూడా పెంచలా ప్రభుత్వం, వీళ్ళు పెంచలేదు. 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. మరి ఎంతకాలం వాళ్ళు ఎదురు చూస్తారు? కానీ అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు వాళ్ళ ఆందోళన రేపు ప్రారంభించి మరలా దాన్ని అది ఒక పెద్ద ఇష్యూ కాకముందే ఆ సంఘాలను పిలిచి చర్చించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ముఖ్యమైన. ఇప్పుడు దేశం అంతా కూడా ఈరోజు ఇండిగో వైఫల్యం గురించి చర్చ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్యాసింజర్లు అందరూ రోడ్డును పడిపోయారు. వాళ్ళు ప్రయాణాలు వాయిదా పడినాయి. కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం, జాతీయ సంపద కూడా నష్టం జరిగింది. ఈ ఇండిగో సంక్షోభం రావటానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక లేకుండా, సరైనటువంటి నియంత్రణ లేకుండా ఈరోజు ఇప్పుడు దానిని ఒక మొనోపలీగా అలౌ చేసింది ఎవరు? ప్రభుత్వమే. సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి వాళ్ళ మార్గదర్శకాలని అమలు జరపకుండా వాళ్ళని పిలిచి వాళ్ళ ఎన్నికల ఫండ్ ఇచ్చారు కాబట్టి ఆ కంపెనీని చూసి చూడనట్టు పోయారు. ఇప్పుడు సడన్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి క్రైసిస్లో పడిపోయింది. ఇంప్లిమెంటేషన్ చేయించడంలో విఫలమైంది ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. అందుకని మోడీ ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు దీని నుంచి తప్పుదారి సమస్యలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రీపే చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు బయట వడ్డీలకి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎందుకు ఈ రకమైనటువంటి దోపిడీ అని చెప్పేసి అంటే,
ప్రభుత్వం తన పథకాలని కోసం వీళ్ళని ఉపయోగించుకోవడం. ఈరోజు రాజధానిలో ఒక మీటింగ్ పెడుతున్నారు. ఎవరొస్తారు దీనికి? ఎవరొస్తారు అని చెప్పేసి అంటే డోక్రా మహిళలే. అంటే ప్రతిదానికి బెదిరింపు అన్నమాట. వీళ్ళకిచ్చే జీతం మీద కూడా కోతలు. నిన్న నాకు చెప్తున్నారు ఒక ఆర్‌పీకి 500 జీతం వచ్చింది. వాళ్ళు 10 రకాల పనులు చేయాలి. 50% వాళ్ళు డోక్రా గ్రూపులు పని చేస్తే మిగతా వాటన్నిటికి ప్రతి నెల వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేస్తే మీకు 15% జీతం. పలానా పని చేస్తే 10%, పలానా పని చేస్తే 10%. ఇచ్చేటటువంటి 10,000 కూడా కోత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో, అత్యధికంగా నిస్సహాయమైనటువంటి దళితులు, పేదల్ని దోపిడీ చేసుకొని ఇప్పుడు చెప్పారు కదా! పెద్దవాళ్ళకి సబ్సిడీలు కట్టిపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ మహిళలు, పేదలు, దళితులు ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఈరోజు పారిశ్రామికవేత్తలు అనుకునే వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చిన పరిస్థితుల్లో మిగతా వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశవర్ష విజయ శంఖారావం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్లు వెల్లడించారు. డిసెంబర్ 14న కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందూ బంధువులతో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమారులు మాట్లాడారు. శివశక్తి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 వసంతాల పండుగ జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కేతనకొండలో ఈ నెల 14న జరిగే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. దశవర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం. ముఖ్య అతిథిగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు విచ్చేస్తున్నారు. అలాగే భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, హిందూ సంఘాల అధ్యక్షులు, ఎంతోమంది వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి ప్రెసిడెంట్. జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి ప్రధాన కార్యదర్శిని. గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నటువంటి శివశక్తి సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సంఘటన శక్తిని సమాజానికి చూపించడానికి, హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ ఇబ్రహీంపట్నం కేతనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందూ హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి జై భీం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నానని రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధా మాధవి వెల్లడించారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వేమన సతీష్, డీజీపీ కోయ ప్రవీణ్లు వేధింపులకి గురి చేస్తున్నారని చెప్పారు. తన వద్ద తీసుకున్న 7 కోట్లను తిరిగి ఇవ్వకుండా శారీరక, మానసిక బెదిరింపులకి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధా మాధవి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా పోలీసులను పర్మిషన్ నిరాకరించారని అన్నారు. పోలీసుల అండతో తనను వేధిస్తున్నారని అన్నారు. 2 నెలల నుండి పోరాడుతున్నా తనకు న్యాయం జరగటం లేదని తెలిపారు. తనకివ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అన్నారు. తగిన న్యాయం జరగకపోతే పార్టీ కార్యాలయం ముందు ప్రాణాలు తీసుకుంటానని తెలిపారు. తెలుగుదేశం టికెట్ నేను ఇంత కష్టపడితే నాకు తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు కోపం మీద పోయినానని చెప్పి ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కూడా ఇదే చెప్తున్నా. నేను నామినేషన్ వేయాలా, నేను దాంట్లో పోటీ చేయాలనుకుంటే మూడు నామినేషన్లు వేసేదాన్ని. నేను ఒకటే ఎందుకు వేసినాను, నేను మీ మీద ప్రేమతో, మీ పార్టీ మీద అభిమానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను వేయలా 3 కూడా.
కొంచెమైనా సరే నేను చేసిన త్యాగాన్ని గుర్తించండి సార్ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంటే ఈ రోజు కూడా ఒక దళితురాలికి న్యాయం చేయకపోతే ఇంకా ఎలా ఉంటుంది సార్? ఏడుంది సార్ ప్రభుత్వము? ఏడుంది సార్ న్యాయము? సార్ నిజంగా చెప్తున్నా సార్, మీరు కానీ నాకు 4-5 రోజుల లోపల నాకు కానీ మీరు సాయం చేయకపోతే నిజంగానే మీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ని రోజులు చెప్పిన కథ వేరు, ఈ రోజు చెప్తున్న కథ వేరు సార్. నాకు కానీ న్యాయం జరగకుంటే, సతీష్ అన్న కాడ నుంచి నాకు న్యాయం జరగకుంటే, సతీష్ అన్న డిఐజీగా ప్రవీణ్ సార్ గా సార్ చంపేది వాళ్ళు చంపుతారో లేదో తెలియదు, ఎప్పుడు చంపుతారో తెలియదు, కానీ ప్రతి క్షణం చచ్చు బతుకుతున్నా. ఎప్పుడు చంపుతారని వాళ్ళు కాదు, వాళ్ళు చంపక ముందే నేనే హత్య ప్రాణం తీసుకుంటాను మీ ఆఫీస్ కాడికి వచ్చి, నాకు కానీ న్యాయం జరగకుంటే. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొన్ని కులాలు, కొన్ని వర్గాల పాలన సాగుతుందని నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి 2 కులాలు మాత్రమే అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాల వారికి, వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని కోరారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించడం జరిగింది. అన్ని వర్గాలకు, కులాలకు రాజకీయ న్యాయం అనే అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయని, వాటిలో 22 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. అసెంబ్లీలోని 175 సీట్లలో కమ్మ, రెడ్డి వర్గాల వారే 70 సీట్లను చేజిక్కించుకున్నారని, మిగిలిన కొన్ని కులాలకు అరాకొర ప్రాతినిధ్యం లభించిందని తెలియజేశారు. దాదాపు 150 కులాలు రాజకీయ బానిసలుగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అవగాహన కోసం యాత్రలు నిర్వహిస్తామని అన్నారు. రానున్న కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని విస్తరింపజేయాలి. అన్ని వర్గాలకు కూడా, బీసీలలో కూడా 3 శాఖలు ఉన్నాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు లాంటి ఎక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి. వాళ్లకు ప్రాతినిధ్యం లభించాలి. ఎంబీసీ కులాలు ఉన్నాయి. నాయ బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగి లాంటి జనాభా తక్కువగా ఉండి ఎక్కువ వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బీసీలలో. మళ్ళా 3వ గ్రూప్ ఏంటిది అని అంటే సంచార బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలలో కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు ఉన్నారు. జనాభా తక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా సపరేట్ వర్గీకరణ ద్వారా వాళ్ళకు అందించే ఫలాలు కూడా వాళ్ళకు అందించాలి. ఎస్టీ కులాల్లో కూడా గ్రూపులు ఉన్నాయి. అట్లా వికేంద్రీకరిస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లటానికి, అందరికీ అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి కేవలం మళ్ళీ బీసీలలో 2-3 కులాలు, ఎస్సీలలో 2-3 కులాలు, లేకపోతే ఇతర వర్గాల్లో 2-3 కులాల మధ్య అసమానత్వం పెరగటానికి అవకాశం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, కన్షీరామ్ గారు లాంటి వ్యక్తులు ఈ కుల వ్యవస్థను చదును చేయటానికి, అసమానతలను తగ్గించడానికి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పటికి కూడా ఈ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఇంకా కింది స్థాయి వరకు కూడా లేకుండా చేయటం కోసమే ప్రజాస్వామ్య సాధన యాత్రగా ఒకటి రాష్ట్రంలో జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ 1-2 కులాల పెత్తనము, 1-2 కులాలే కమ్మ, రెడ్డి వర్గాల యొక్క పెత్తనమే కొనసాగుతుంది. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాపులు విస్తారంగా జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. మాలలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగలు కావాల్సిన అవసరం ఉంది. జనాభా ఎక్కువగా కొన్ని కులాలకి అవకాశాలు దక్కుతున్నాయి. అన్ని కులాలకి అవకాశాలు దక్కాలి. అసెంబ్లీ సీట్లు కానీ, పార్లమెంట్ సీట్లు కానీ పెంచాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా పొందుతున్నటువంటి వాళ్ళు అధికారాన్ని చేతబట్టి మిగతా వారిని వాళ్ళకు అనువుగా మార్చుకొని ప్రజా సమస్యల్ని చట్టసభల్లో మాట్లాడితే ముందుకెళ్ళనివ్వకుండా తొక్కిపట్టి వారిని కూడా మాట్లాడనీయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టాలి. ప్రజా సమస్యల్ని చట్టసభల దృష్టికి తీసుకెళ్ళి వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఓ యాత్ర కూడా సంక్రాంతి తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చాలామంది ఏమనుకుంటారంటే
ప్రతిభా సామర్థ్యాలు ఎవరికి ఉంటే వాళ్ళదే అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ముందుపడ్డ వర్గాలందరూ కూడా ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నప్పుడు ఒక పెద్ద కొడుకు ప్రతిభా సామర్థ్యాలు లేకపోతే ఆస్తి పంపకం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా 4కి సమానంగా ఇవ్వాల్సింది. అట్లాగే అన్ని కులాలకి ప్రజాస్వామ్య దేశంలో వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన గారపాటి టీవీఎస్ తమ నూతన వేరియంట్ NTO RQ 150 వెహికల్ ను వాహన ప్రియులకి అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యద్భుతమైన ఫీచర్స్ కలిగిన NTO RQ 150 ని లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నగరంలోని గారపాటి టీవీఎస్ నందు నూతన వేరియంట్ NTO RQ 150 వెహికల్ ని మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ RTO K వెంకటేశ్వరరావు, TVS MD KVS ప్రకాష్ రావు, జనరల్ మేనేజర్ బి ప్రకాష్ హాజ్రే నూతన వేరియంట్ వెహికల్ ని లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీఎస్ NTO RQ 150 దాని స్పార్టీ లుక్, బలమైన పనితీరుకి ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. దీని ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బలమైన ఫ్రేమ్, పెద్ద స్టోరేజ్ స్పేస్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయని చెప్పారు. స్పోర్టీ రైడ్ ఇష్టపడే వారికి ఈ స్కూటర్ సరైందని అన్నారు. టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చే NTO RQ స్కూటర్ సిరీస్ ఎప్పుడు కూడా యువతరానికి బాగా నచ్చుతుందని తెలిపారు. పవర్, స్టైల్, టెక్నాలజీ ఈ 3 కలిసిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ లా NTO RQ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని తెలిపారు. కొత్తగా వచ్చిన టీవీఎస్ NTO RQ 150 మోడల్ అయితే 150cc సెగ్మెంట్ లో అత్యంత అందుబాటు ధర స్కూటర్ కావటం విశేషమని, ఇటువంటి నూతన వేరియంట్ ను తమ షోరూమ్ లో అందుబాటులోకి తీసుకుని రావటం గర్వంగా ఉందని తెలిపారు. మన గారపాటి టీవీఎస్ షోరూంలో టీవీఎస్ NTORQ మోడల్ స్కూటర్ని కొత్తగా లాంచ్ చేసిన సందర్భంగా ఈ మోడల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే, మనకి ఇండియాలో ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ స్కూటర్ ఇది 150ccతో వస్తుంది. అట్లాగే రెండు వేరియంట్స్లో వస్తుంది, రేస్ మోడు, ప్రీమియం మోడు. అదేవిధంగా 4 కలర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఈ వెహికల్. దీంతో పాటుగా యువతకు కావాల్సిన అన్ని అంశాలు కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పి మన మ్యానుఫ్యాక్చరర్ గారు టీవీఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, బ్లూటూత్ సిస్టమ్స్ కానీ, దాని యొక్క మోడ్ కనెక్టివిటీస్ కానీ, అలాగే హెల్మెట్ వార్నింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పారు. అదేవిధంగా యూత్ని బాగా ఆకట్టుకునే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒకటి ఆ హ్యాండిల్ బార్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలతోటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావాల్సిన విధంగా ఇటువంటి స్కూటర్ని తయారు చేయటం చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా 150cc ఉన్నందువలన దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి యువత కూడా ఆ పవర్ని ఎంజాయ్ చేయటమే కాకుండా దాన్ని ఇది చేసుకుని కంట్రోల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అధిక స్పీడ్ తోటి అనేక ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కనుక స్పీడ్ ఎంత అయితే ఇంపార్టెంటో అదేవిధంగా భద్రత కూడా అంతే ఇంపార్టెంటు. కాబట్టి భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం ఈ స్కూటర్ని నడపాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఈ కొత్త మోడల్స్ మనం ఎన్నో చూస్తున్నాము. అదేవిధంగా ఆ సేఫ్టీ ఫీచర్స్ కూడా అన్నిటిలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ప్రమాదరహితంగా మన సమాజం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ మోడల్ జనాల్లోకి వెళ్ళి పార్టీ ఆటో వెంచర్స్ టీవీఎస్ డీలర్షిప్ షోరూమ్ ఈ మధ్యకాలంలో కొత్తగా రెనోవేట్ కూడా చేశాము. అండ్ టీవీఎస్లో ఇవాళ చాలా ఆకర్షణమైన ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి, చాలా కొత్త మోడల్స్ కూడా లాంచ్ అయినాయి. దాంతోపాటు ఇది NTORQ 150 అనేది కొత్త ప్రోడక్ట్ ఇవాళ. సో ఇవాళ మాకు చాలా గర్వంగా ఉంది ఈ షోరూమ్ నుంచి ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం. అండ్ డెఫినెట్గా కస్టమర్స్ అందరూ, యంగ్స్టర్స్ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, దీన్ని బాగా మొక్కు చూపుతారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.